హాయ్ ఫ్రెండ్స్, గెట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానమాట. మరి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మరి ఏంటిది విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? ఎస్ అండి, నేను వచ్చేసి మా చిన్నమామ గారి వాళ్ళ ఊరు, అంటే నాకు పెళ్ళైన ఊరు, అంటే 11 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. సో అదైన తర్వాత అయితే మేము ఇక్కడికైతే వచ్చామన్నమాట. సడన్ ప్లాన్ అండి. సో దానికే ట్రావెలింగ్ది అన్నీ వేయలేకైతే పోయినాను. సో ఇప్పుడు చూసి అండి, ఎంట్రన్స్ అయితే చూపించేస్తానంట. మా చిన్న మామగారు వాళ్ళ ఇల్లు ఎంట్రన్స్ అంటే ఇదే అనమాట. ఇక్కడ చూడండి, మా చిన్న తోడుకోడలు, తన ఫ్రెండ్ ఇంకొక చిన్న తోడికోడలు నా చెల్లెళ్ళు అని చెప్తానండి, ఓకేనా. ఇదే అండి నాకు పెళ్ళై వచ్చిన ఇల్లు. పెళ్ళై వచ్చిన ఇల్లు కాదు, నేను ఇక్కడికి వచ్చే పెళ్ళి చేసుకున్నాను అనమాట. అంటే మా హస్బెండ్తో అయితే వచ్చానమాట. సో మేము వచ్చి ఇక్కడ 3 days ఈ ఇంట్లోనే మేము స్టే చేసామన్నమాట. ఇది పూజ గది. సో అక్కడ మా అత్తమ్మ నిల్చుకున్నారు కదా, ఆ గదిలోనైతే నేనున్నాను. మా ఆయన అయితే హాల్లో ఉండాలన్నమాట 3 days. ఆఫ్టర్ 3 days అండి మాకైతే మ్యారేజ్ అయిందనమాట. సో మా చిన్న అత్తమ్మ గారు, మేము, మా అక్క చెల్లెలంతా కలిసి నాకు పెళ్ళైన దేవస్థానంకి అయితే వెళ్తున్నాను. సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే నేను తెలియని ప్లేస్కి వెళ్ళాను. సో 3 days అక్కడ ఉండి నా పెళ్ళి ఆ దేవస్థానంలో జరిగి తర్వాత నేను ఇంకొకసారి అంటే సెకండ్ టైం విజిట్ చేయలేదు, ఇదే విజిట్ చేశాననమాట. సో వాటర్ అనేది కూడా చాలా బాగుంది. ఇది దిగ్నే కోట దిగ్నే కోట ఏమో అంటారు, సారీ. సో అటైతే వచ్చింది, వెళ్తున్నాను. బట్ ఆ దేవస్థానంలో జరిగిన దానికేనేమో నాకు మంచిగా ఉన్నాం ఆశీర్వాదంతో. సో ఇదే అండి ఎంట్రన్స్. మా గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది చూడు, మా ఫ్యామిలీ అనమాట. నిజంగా అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఎంట్రన్స్ అయితే వచ్చేసామన్నమాట. చూడండి, 11 years తర్వాత ఇక్కడ ఇలా ఉంది. అంటే ఇక్కడ చూడండి, షెడ్ అయితే ఆ పక్క షెడ్ అన్నీ కట్టున్నారు. బట్ నాకు పెళ్ళైనప్పుడైతే ఆ షెడ్ ఏమీ లేదనమాట. సో నార్మల్ చెట్టు ఉన్నింది అనుకుంటా, డౌటే, తెలీదు, సారీ అండి, ఓకేనా. ఎందుకంటే 11 years అయింది కదా. సో మరి ఇక్కడ వచ్చేసి అక్కడ వెనకాల చెట్టు ఉన్నింది. దేవస్థానం అయితే నార్మల్గా ఉన్నింది అనమాట. బట్ ఇప్పుడు చాలా అంటే చాలా డెవలప్ అయింది. అండ్ ఇక్కడ వచ్చి నిజంగా చెప్తున్నాను, నాకు పెళ్ళైతే ఇక్కడే అయింది, ఇదే స్పాట్ అనమాట. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మా హస్బెండ్ నేను చాలా అంటే చాలా బాగున్నాం. ఎన్ని గొడవలు వచ్చినా కూడా విడిపోకుండా ఉన్నామన్నమాట. సో నేనైతే ఈ అమ్మ ఆశీర్వాదమే అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. 11 years ఆఫ్ లవ్ మాది సక్సెస్ అవ్వడానికి మాతో పాటు మాకన్నా ఈ అమ్మవారి దీవెనలే ఎక్కువ ఉన్నాయని అయితే అనుకుంటూ ఉన్నానన్నమాట. సో ఇక్కడే అండి మా మ్యారేజ్ అనేది జరిగింది. అండ్ పూజ అయితే స్టార్ట్ చేసేసారు. చాలా ప్రశాంతంగా, చాలా అంటే అంటారు కదా, నా పెళ్ళైన ప్లేస్ అంటే నార్మల్గా చాలామంది మ్యారేజ్ చేసుకొని విజిట్ అవుతూ ఉంటారు. బట్ నేనైతే 11 years తర్వాత వెళ్ళాను కాబట్టి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కానీ ఏమంటే మా అత్తమ్మ మా మామగారు వాళ్ళిద్దరూ లేరు. మా పెళ్ళికి వచ్చినప్పుడైతే వాళ్ళు ఉన్నారు, బట్ ఇప్పుడు అయితే లేరనమాట. సో ఎవరైనా వసూరు దగ్గర ఉంటే ఈ టెంపుల్ని అయితే విజిట్ అవ్వండి. బట్ ఈ అమ్మని నమ్మండి, నమ్మితే అంటూ మంచిగా పాజిటివ్ అయితే వస్తుందని అయితే మా ఉద్దేశం అనమాట. సో మీరు కూడా వెళ్ళి అయితే ట్రై చేయొచ్చు కదా. ఓకే, మరి నిజంగా టెంపుల్ చాలా డెవలప్ అయిందనమాట. మేము వచ్చినప్పుడు ముందర వెనకాల అమ్మవార్లు మాత్రమే ఉన్నారు. సో ఈ షెడ్ అన్నీ లేదనమాట. సో మంచిగా అయితే కట్టున్నారు. అండ్ డెవలప్ అయితే అవుతుందన్నమాట. అంటే పవర్ఫుల్ ఉంటేనే కదా ఏదైనా కూడా డెవలప్ అవుతుంది. సో ఎలాగో ఈ అమ్మవారు దీవెనలతో మా 11 years లైఫ్ అనేది ఫైనల్గా సక్సెస్ అయింది. అండ్ ఓన్లీ 1 day సండే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వచ్చేసామన్నమాట. బట్ ఫ్యామిలీతో ఉండడం చాలా అంటే చాలా బాగుండింది తెలుసా. అప్పుడప్పుడు అంటే మనమేం నెల వెళ్ళమనట్లేదు కదా, జస్ట్ ఒక 6 months ఇయర్లీ వన్స్ ట్వైస్ వెళ్తూ ఉంటే ఫ్యామిలీస్తో బాగుంటుందన్నమాట. అండ్ మాకైతే ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా ఒకసారి వెళ్ళాలి, వెళ్ళాలి అక్కడికని అయితే అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇదన్నమాట. మా వారు నిల్చుకొని అయితే ఉన్నారు. మా మరిది కొడుకు అయితే నిల్చుకొని ఉన్నాడు అక్కడ. సో ఇక్కడ కూడా ఒక దేవస్థానం ఉందండి. బట్ అది నేను ఫస్ట్ చూసానో లేదో తెలీదు, ఓకేనా. మరి ఇక్కడ మా చెల్లెలు దాన్ని రౌండ్ చేసి తీయక్క అనింది. సో తీసేసానమాట. అండ్ వ్యూ చూడండి, అంత బాగుంది తెలుసా. నిజంగా అంటే నిజంగా ఆ గాలి, ఆ క్లైమేటు
చాలా బాగుండింది. అండ్ ఇక్కడ చూడండి మా అబ్బాయి ఉల్టా తిరుగుతా ఉన్నాడు. ఇలాగ తిరగాలి బట్ వాడు ఉల్టా అయితే తిరుగుతా ఉన్నాడు అనమాట. సో చూడండి గాలి వీస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా గడిచిపోయింది ఆ సండే అనేది. బట్ వచ్చేటప్పుడు అయితే కాస్త బేజార్లో అయితే వచ్చాం. అండ్ టెంపుల్కి అయితే బాబాయ్ అయితే చెప్పేసి బయలుదేరేసామన్నమాట. సో మా పిల్లలు చూడండి వాటర్లో అయితే మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేశారు. అంటే మేమైతే వెళ్ళలేకపోయాము. అంటే ఇంట్లో కోడిని తెచ్చుకొని మేము కోసి అలాగిలాగ చేసే లోపల టైం చాలా తక్కువ ఉన్నది కదా. సో దాని నుంచి మేము ఇంట్లో వండడం తినడం అయితే సరిపోతుంది. బట్ ఈ పిల్లలు మాత్రం మంచిగా మా బావగారు, మా మామగారు, మా హస్బెండ్ వాళ్ళు మంచిగా పిల్లల్ని పిలుచుకొని వెళ్ళి మంచిగా స్నానాలు చేసుకొని అయితే బాగా ప్లే చేసుకొని వచ్చారనమాట. అండ్ నేనైతే డిసైడ్ అయినాను నెక్స్ట్ టైం ఎలా ఉంటే మేము కూడా వాటర్లో అయితే ఆడుకొని రావాలని అయితే ఫిక్స్ అయ్యాము. సో చూస్తాం మళ్ళీ ఎప్పుడు దేవుడు ఆశీర్వదించి అక్కడికి పిలిపించుకుంటారనేసి. బట్ నిజంగా అంటే నిజంగా చాలా చాలా బాగుండిందనమాట. అక్కడ వెదర్ కానీ అండ్ అక్కడ మనుషులు కానీ ఫ్యామిలీసే కదా, చాలా బాగుంది. ఫైనల్ ఎండ్ అనమాట, ఫుడ్ అనమాట. కూర్చొని ఫ్యామిలీ తింటా ఉన్నారు. ఫస్ట్ బాయ్స్ గ్యాంగ్ అయింది, తర్వాత లేడీస్ గ్యాంగ్ వస్తుందన్నమాట. సో ప్లీజ్ నచ్చితే ఒకే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్.